మా గ్రామం తరఫున, మా రాజులపాలెం తరఫున అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే అందరూ కూడా ఖచ్చితంగా సంతకం పెట్టి దీన్ని ఆమోదించి, ఎందుకంటే ఇది 102 సంవత్సరాల క్రితం మా పూర్వీకం, మా తాతగారి నుంచి ఉన్న సత్యమ్మ గారు అమ్మవారు దేవాలయం. ఇప్పుడు ఏంటంటే మేము అమ్మవారిని మేము కొంచెం పెద్దగా ప్రతిష్ఠించుకుని పూజలు అవి నిర్వహించుకుంటున్నాం. ఇక్కడ దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే ఇద్దరు మహిళలు, మా శ్రీనివాసరాజు, సయ్యబ్రాజు శ్రీనివాసరాజు అని వాళ్ళ భార్య అన్నపూర్ణ గారు పొద్దున్నే ఇక్కడ 3ంటికి వచ్చి అమ్మవారికి ముగ్గులు పెట్టి అలంకరించి తీర్థప్రసాదం అన్ని చేస్తారు. ఆవిడ మా పిన్ ఒక ఆవిడ ఉన్నారు, ఆవిడ ఇద్దరు చేస్తారు. వాళ్ళని కూడా ఇందులో కంప్లైంట్ లో పెట్టి వాళ్ళు బిజినెస్ వ్యాపారం చేస్తున్నారు. వీళ్ళు గుడి పెట్టిన వాళ్ళు అందరూ కూడా సంఘ విద్రోహ శక్తులు అని చెప్పేసి మమ్మల్ని కించపరుస్తా ఒక నలుగురు, నాతో పాటు గణపతిరాజు, సుబ్బరాజు, శ్రీనివాసరాజు పేర్లు పెట్టి మేము సంఘ విద్రోహ శక్తులు అని దేవుడి పేరుతో వ్యాపారం చేస్తున్నాం అని చెప్పేసి మమ్మల్ని అందులో చాలా నీచంగా మహిళలను కూడా అందులో పెట్టి చేశారు. అలాగే కాకుండా వాళ్ళు పొద్దున్నే తెల్లారగట్లు వచ్చినప్పుడు గోడవతల నుంచి అమ్మవారిని దూషించడం, ఆ మహిళల్ని తీసుకొచ్చి మా నెత్తి మీద పెట్టింది మొండ అని చెప్పేసి తిట్టడం, మహిళల్ని కించపరచడం చాలా ఇదిగా చేస్తున్నారు. మేము ఎంతో ఓపికగా చానాల నుంచి మన వాళ్ళే కదా సర్దుకుపోతా ఉన్నాం. ఇది గుడి కట్టినప్పుడు కూడా వాళ్ళని కాన్ఫిడెన్స్ లోకి తీసుకునే వాళ్ళ ఇంటి ఎదురుకుండా పెట్టకూడదని చెప్పేసి సిద్ధాంతి గారిని తీసుకొచ్చి వాళ్ళ బిల్డింగ్ నాటుని పక్కకి పెట్టి వాళ్ళతో చర్చించే మేము ఇది కట్టాం. కట్టిన తర్వాత కూడా కొంచెం రేకుల వాటికి పవర్ ఇమ్మంటే కూడా వేరే మతాలకి మేము కరెంట్ ఇవ్వమని చెప్పేసి అన్నారు. అయినా సరే మేము ఏం పట్టించుకోకుండా మా గుడి నిర్మించుకున్నాం. అప్పటి నుంచి కూడా సెల్లో పాటలు పెడితే ఆ సత్తమ్మ గారికి వాళ్ళు తెల్లారగట్ల 3ంటికి వచ్చి ఆడవాళ్ళు ఇద్దరు ఎంతో చక్కగా గుడి అంతా అలంకరించి చేసి 3ంటికి వచ్చి సెల్లో పాటలు పెట్టుకుంటే కూడా ఆ సెల్లో స్పీకర్ నుంచి వచ్చే పాటలకు కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంటుందని కంప్లైంట్ చేయడం, అలా ప్రతి చిన్నదానికి ఈ సత్యం మీద వ్యతిరేకంగా వాళ్ళు చేయడం జరిగింది. మేము చాలా ఓపికతో, చాలా సహనంతో మేము వాళ్ళకి చాలా సార్లు సర్ది చెప్పి వాళ్ళతో మాట్లాడి సంప్రదించినప్పటికీ కూడా వాళ్ళు ఆఖరికి ఏంటంటే కోర్టు నుంచి వివిధ డిపార్ట్మెంట్లకి నోటీసులు ఇచ్చి సత్యమ్మ చెరువుని సత్యమ్మ గుడిని ఇక్కడి నుంచి తీసేయాలి, కృష్ణుడి విగ్రహాన్ని తీసేయాలి, శివుడి విగ్రహాన్ని ఇక్కడి నుంచి తొలగించాలి, దీని నుంచి ఏదన్నా వస్తే ఆదాయాన్ని దాన్ని మళ్ళీ సీఎం రిలీఫ్ ఫండ్ కి జమ చేర్చాలని కూడా అందులో నోటీసులు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆ రకంగా వాళ్ళు నోటీసులు ఇచ్చి మమ్మల్ని కూడా మేము సంఘ విద్రోహ శక్తులు అని చెప్పేసి మమ్మల్ని చిత్రీకరించి వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. దాన్ని అందరూ ఖండించడం నాకు చాలా సంతోషంగా ఉంది. అందరం కూడా మా మతం విషయంలో అందరూ ఐక్యంగా ఉండి పోరాడాలని నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్.